హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి అప్సరస సాధన ఆడియో నవల్. ఫ్రెండ్స్, ఇందులో రామ్ నాయక్ అనే వ్యక్తి ఉంటాడు. రామ్ నాయక్ అనే వ్యక్తి అప్సరస సాధన చేస్తూ ఉంటాడు. అప్సరస సాధనతోటి అప్సరసని చూడాలనుకొని 41 రోజులు దీక్షతో ఉంటాడు. అతనికి ఒకరోజు స్వప్నంలో అప్సరసలు నాట్యం చేసినట్టు కల వస్తుంది. అలా అప్సరస ఇక్కడికో రమ్మన్నట్టు, అతన్ని పిలిచినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా తన ఇంటికి దూరంలో ఉన్నట్టు కొంత అడవిలోకి వెళ్తాడు. ఆ అడవిలో ఒక చోట అతనికి నాట్యం చేసినట్టు, పాట పాడినట్టు, సంగీతం గానాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ అప్సరస అతని కోసం వచ్చినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసేలోపు అతను తన ఇంట్లో ఉంటాడు. మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలని నిశ్చయించుకొని నెక్స్ట్ రోజు అదే అడవి మార్గాన వెళ్ళి వెతుకుతాడు. అదే విధంగా సౌండ్స్, అదే విధంగా శబ్దాలు రావడం జరుగుతాయి. దాంతోటి అప్సరస సాధన అనేది నేను చేసింది ఏదో దగ్గరికి వచ్చినట్టున్నది అని అనుకుంటాడు రామ్ నాయక్. రామ్ నాయక్ అనుకున్నట్టే అప్సరస సాధనలో అతను నిమగ్నం అయిపోయి చాలా రోజులు తపస్సులో ఉంటాడు. దీక్ష పూనుకొని మొత్తం ఆ యజ్ఞానికి సంబంధించినవన్నీ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా రామ్ నాయక్కి శారీరక శరీరక బాధ అనేది ఎక్కువ ఉండడం వల్ల అతనికి గుండె అనేది ఎక్కువగా హార్ట్ బీట్ అనేది లెవెల్స్ పెరిగి అతని గుండె హార్ట్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో అక్కడికక్కడనే చనిపోతాడు. ఈ విధంగా అతను చనిపోయిన రామ్ నాయక్ మళ్ళీ సంజయ్ కుమార్గా పుడతాడు. సంజయ్ కుమార్గా పుట్టినప్పుడు అతనికి ఎక్కడనో ఈ అప్సరసల గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు. అలాగా పురాణంలో ఉన్నటి కథలలో వింటే అతనికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అనే అప్సరసలు ఉన్నారని తెలుసుకుంటాడు. ఎలాగైనా అప్సరసల్ని పొందాలనే ఆలోచనతో ఉంటాడు సంజయ్ కుమార్. సంజయ్ కుమార్ అనుకున్నట్టే ఆ అప్సరసని ఎలాగైనా దక్కించుకోవాలని సంజయ్ కుమార్ నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా అతను ఈ అప్సరస సాధనకు కావాల్సిన అన్ని విధాలుగా అతను సిద్ధమయ్యే పూజా విధానాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇంతకుముందు జన్మలో రామ్ నాయక్ అప్సరసను చూసి హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు మన సంజయ్ కుమార్. ఇప్పుడు అతనికున్న జబ్బు ఏమీ లేకుండా పుడతాడు. ఈసారి అతని గత జన్మ లెవెల్స్ పెరుగుతాయి. మళ్ళీ అదే సాధన ఎప్పుడో చేసినట్టు, ఎక్కడికో వెళ్ళినట్టు, ఏదో ప్లేస్లో తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా అతని మైండ్ని కాన్షియస్ లెవెల్స్ అనేటి అని ఆ అప్సరస సాధనలను పెట్టడం జరగడం వల్ల అతనికి రంభ ప్రత్యక్షమై కనిపిస్తూ ఉంటుంది. అప్సరస రంభ కనిపించి అతనితోటి యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. నీకు ఎలాంటి వర్ణమైనటి రంగులో ఉంటే నచ్చుతుంది అని అడుగుతుంది. ఆ రంగుకి అర్థం ఏంటిదో చెప్పమని అడుగుతుంది. అంతేకాకుండా దాని భావోద్వేగాలు ఎక్కడి నుంచి క్రియేట్ అయ్యాయని అడిగింది. ఈ విధంగా రామ్ నాయక్గా చనిపోయిన సంజయ్ కుమార్ని ఆ అప్సరస రంభ అడగడం జరుగుతుంది. అప్సరస రంభ అనుకున్నట్టే అతని మాటలు తగ్గట్టు అతను జవాబిస్తాడు. ఆ జవాబుకి ఇంప్రెస్ అయ్యి తనకేం కావాలో కోరుకో అని అడుగుతుంది. సంజయ్ కుమార్ అతనితోటి స్పెండ్ చేయమని అడుగుతాడు. నాతోటి స్పెండ్ చేయి, నాతోటి కావాల్సిన టైం ఉన్నప్పుడు నేను పిలిచినప్పుడు రావాలి, నీతోటి ఎంజాయ్ చేయాలని ఉన్నది అంటాడు. ఈ విధంగానే అప్సరస రావడం, సంజయ్ కుమార్ ఎప్పుడు పిలిచినా అప్పుడు రావడం, అతనితో ఎంజాయ్ చేయడం, వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అతనికి తినడానికి తిండి లేకపోయినా, డబ్బు లేకపోయినా అప్సరస వచ్చి ఇచ్చేది. అతనికి కావాల్సిన ధనాన్ని ఇచ్చి అతనికి ఎప్పుడు గుర్తుకొస్తానో అప్పుడు వచ్చి అతనితోటి ఆడుకుంటూ, పాడుకుంటూ, నృత్యం చేసుకుంటూ అప్సరస గడిపేది. ఈ విధంగా సంజయ్ కుమార్ లైఫ్లోకి రంభ అనే అప్సరస రావడం జరుగుతుంది. అప్సరస రంభ ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా చూసుకుంటే రంభ అతనితోటి ఎన్నో విధాలుగా పంచుకుంటుంది. ఈ విధంగా తన సాధన సక్సెస్ అవుతుంది. రామ్ నాయక్గా పుట్టి చనిపోయావు, నువ్వు సంజయ్ కుమార్గా పుట్టి మళ్ళీ నీ దీక్షను చేశావని అతని గత జన్మ చెప్తుంది. ఈ విధంగా రంభ తన గత జన్మ గుర్తు చేస్తుంది. నువ్వు అలా హార్ట్ అటాక్ తోటి చనిపోయావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ ఆరోగ్యంతో శారీరకంగా మంచిగా పుట్టావు కాబట్టి నీకు గత జన్మ సంబంధాలు ఉండడం వల్లనే మళ్ళీ నేను నీకు దర్శనం ఇచ్చానని ఈ అప్సరస రంభ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అప్సరస రంభ తన సాధనకు ప్రత్యక్షమై వరం ఇచ్చి అతన్ని ఆదుకుంటుంది. ఇతని లైఫ్లో అతను కోల్పోయిన అన్నిటిని తిరిగిచ్చి అతన్ని సంతృప్తి పరుస్తుంది.
ఈ విధంగా అతనితో స్పెండ్ చేస్తూ ఉంటుంది రంభ. అయితే ఈ అప్సరస సాధన చేసినట్టు ఈ సంజయ్ కుమార్‌కి దేవలోకాన్ని ఒకసారి చూడాలని రంభతో అంటాడు. అది వీలు కాదు, దేవేంద్రుడు ఒప్పుకోడని అంటాది. దాంతోటి నువ్వు ఎప్పుడైనా రావాలంటే దానికి కూడా దేవేంద్రుడికి పూజ చేయాలని తెలుసుకుంటాడు. దాంతోటి ఆ సంజయ్ కుమార్ దేవేంద్రుడికి పూజ చేసి ఈ దేవలోకానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నట్టి దేవేంద్రుని, దేవ సభలు అన్నిటిని చూడడం జరుగుతుంది. ఈ విధంగా తన కోరిక నెరవేర్చుకుంటాడు. ఇది ఫ్రెండ్స్, అప్సరస ప్రత్యక్షమై అతనికి కనిపించి వరాలిచ్చి అతన్ని ఎంతో ఇంప్రెసివ్‌గా చేసి అతన్ని దేవలోకానికి తీసుకుపోయి అతనికి కావాల్సినవన్నీ చూపెట్టి అతనికి నచ్చిన లైఫ్‌ని ఇస్తుంది. ఈ విధంగా స అప్సరస సాధన ఆడియో నవల్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.